ఓం శ్రీ గురుభ్యో నమః. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతి అయి పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తెజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్. ఏ విభువందనార్చనములే విభుచింతయు నామ కీర్తనంబే విభులీలద్భుతములంవని సంశ్రవణంబుసేయ దోషావలి బాసి లోకము శుభాయత వృత్తి చలంగునండ్రునే నా విభునాశ్రయించద ఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. ఏ పరమేశు పదయుగమిప్పుడు కోరి భజించి నేర్పరుల్ లోపలి బుద్ధిలో ఉభయలోకములందల శక్తి బాసి ఏ తాపములేక బ్రహ్మగతి దారు జితశ్రములై చరింతురే ఆ పరమేశు మృక్కెద అఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపములు శశి అయిన మరి దానములన్నీయు చేసి అయిన ఏ జపములు శశి అయిన ఫల సంచయము యవ్వని జేర్పకున్న హేయ పదములై దురంత విపదంచిత రీతిగా నొప్పుచుండునయ్య పరిమితున్ భజింతన ఘౌఘ నివర్తను భద్రకీర్తనున్. తపముల్ శశిననో మనోనియతినో దానవ్రత ప్రీతితో ప్రీతినో జపమంత్రంబులనో శృతి స్మృతులనో సద్భక్తినో ఎట్లు లబ్ధపదండౌనని బ్రహ్మరుద్రముఖరుల్ భావింతురం వాని అయి అపవర్గాధిపుడాత్మమూర్తి సులభుండౌగా కనకెప్పుడున్. పూర్ణుడయ్యను మహాభూత పంచకయోగమున మేనులను పురముల సృజించి పురములలో నుండి పురుష భవంబున దీపించునెవ్వడు ధీరవృత్తి. పంచభూతములను పదునొకొండింద్రియములన్ ప్రకాశింపించి భూరి మహిమ షోడశాత్మకుడన్న శోభిల్లి జీవత్వ నృత్య వినోదంబు నెరపుచుండు నట్టి భగవంతుడవ్యయుండచ్యుతుండు. మానసోదిత వక్పుష్పమాలికలను మంజునవరస మకరంద మహిమలుట్ట శిష్ట హృద్భావలీలల చేయుగాత. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. అతయేవ శనైశ్చిత్తం ప్రసక్తం అసతాం పదే భక్తియోగేన తీవ్రేణ విరక్త్యాచనయేద్వశం అంటూ కపిల మహర్షి దేవహూతికి ఆత్మతత్వం యొక్క దానిని, అదేవిధంగా జీవుడు అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తూ ఉంటే, ఈ జీవుడు అనేటువంటి వాడు పరమాత్మే, దాంట్లో ఏమీ శంక ఏం లేదు. కానీ పరమాత్మ అనేటువంటిది దానికి ఏంటంటే సత్యం, అదంతా జ్ఞానం, అది సర్వశక్తిమయం, అది సర్వవ్యాపకత్వం, అన్నిట్లోని కూడా ఉండేటువంటి చైతన్య ప్రకాశము అంటే అది ఉంటే మనకి అవుట్ సైడ్ వరల్డ్లో ఏది అనేటువంటి వివేకన జ్ఞానం కలిగించేటువంటి వెలుగు, అది చైతన్య శక్తి. అంటే సమస్తమైనటువంటి జీవకణాలు కూడా నిలబడి ఉండడానికి కావలసినటువంటి ప్రాణమును నడిపేటువంటి శక్తి. కాచి ప్రాణము అనేటువంటిది ఒక శక్తి. ఆ శక్తిని డ్రైవ్ చేయడానికి ఏ చైతన్యం అయితే ఉందో దానిని పరమాత్మ అంటారు. తర్వాత అన్నిట్లోనూ వ్యాపించిపోయిన, అన్నిట్లోనూ తనలోనే కలిపేసుకుంటేటువంటి ఆ సర్వజ్ఞత్వంతో కూడుకున్నటువంటి దాన్ని ఆత్మ అంటారు, పరమాత్మ అంటారు. ఆ పరమాత్మయే, ఆ శక్తియే, ఆ వెలుగే శరీరాల్లోకి వచ్చినప్పుడు శరీరాలలోకి ఈ శక్తి ప్రవహించడం వల్ల శరీరాలలో ఉండేటువంటి అవయవాలలోకి ఇది లోపలికి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి
మనసుకి నేను, నా శరీరము, నాది అనేటువంటి గ్రహింపు అంటే జ్ఞానం, ఈ జ్ఞానస్వరూపుడు కాబట్టి జ్ఞానం, ఇది నాది అనేటువంటి ఒక అటాచ్మెంట్ ఒకటి బయలుదేరుతుందమ్మా. అలాంటి అటాచ్మెంట్ కలిగినటువంటి ఆసక్తియే కాసేపు తాను అసలైనటువంటి జ్ఞానం అనేటువంటిది మర్చిపోయి నేను నా మనసు అనేటువంటి జ్ఞానం, నా చెయ్యి అనేటువంటి జ్ఞానం, నా సుఖం, నా సంతోషం అనేటువంటి జ్ఞానం అంటే అది తెలుసుకుంటూ ఉంటాం. ఆ సుఖం, ఆ దుఃఖం తెలుసుకుంటూ ఉండేటువంటి జ్ఞానం కింద మారింది అది. కాబట్టి అటువంటి విధంగా మారినటువంటి దానిని జీవాత్మ అంటారు, లేకపోతే జీవుడు అంటారు. అంటే స్థూలంగా చెప్పుకోవాలంటే అది మనసు. ఇప్పుడు అది ఏం చేస్తోంది అంటే ప్రసక్తం అసతాంపధి, బాగా అంటే ప్రకృష్టముగా అంటే చాలా బాగా సక్త తగులుకుపోతోందమ్మా. దేంట్లో తగులుకుంటోంది అంటే ఈ ఇంద్రియాలు తీసుకొచ్చినటువంటి సకల పదార్థాల విషయాలలోకి తగులుకుండి దానిలో పడి సంస్కృతి అలా ఒక దాంట్లోంచి వెళ్ళిపోతూ సంసారము అనేటువంటి ఒక ఫీల్డ్ని తన చుట్టూ క్రియేట్ చేసుకుంటోంది. ఇలా ఉండేటువంటి దాంట్లో నాని వర్తతే, దాంట్లో నుంచి బయటకు రాలేకపోతున్నాడు అని చెప్పిన తర్వాత ఆవిడ సరే బాగానే ఉన్నాడు, ఇవంతా చెప్పావు, ఈ ప్రాబ్లం అందరికీ ఉంది, సమస్య జీవులకి ఉంది, మరి దీనికి నివృత్తి మార్గం ఏదైనా ఉందా, దీని నుంచి బయటపడేటువంటి మార్గం ఏదైనా ఉందంటే తప్పకుండా ఉందమ్మా. అది మాత్రం శనైహి నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి. అది సడన్గా ఒక్కసారి వచ్చేసేటువంటిది కాదు. అది శనైహి చిత్తం, మనసు ద్వారా అంటే ఆ మనసుని శనైహి నెమ్మదిగా భక్తి యోగేన భక్తిలో కలపాలి. తర్వాత తీవ్రేణ విరక్త్యాచ, తీవ్రమైనటువంటి విరక్తి కలగాలి. దేని మీద? ఈ ఇంద్రియాలు తీసుకొచ్చేటువంటి విషయాల మీద. ఆ తీసుకొచ్చినటువంటి విషయాలలో మనసు కలిగిపోయి దానితో, ఆ విషయాలతో, ఆ వ్యక్తులతో, ఆ భావాలతో, ఆ సుఖదుఖాలతో బంధాలు ఏర్పరిచేసుకునేటువంటి విధానం మనసుకుంది కదా. మరి అదే మనసుకి భక్తితో కలుపు, భక్తితో బంధం ఏర్పరచుకో. అలాగే విరాగంతో, వైరాగ్యంతో ఏర్పరచుకో. అలాగా ఇప్పుడు ఏమిటంటే ఆ వైరాగ్యం ఎలా ఉండాలి? తీవ్రేణ భక్తి యోగేన తీవ్రేణ విరక్త్య, నీవు చాలా తీవ్రంగా ఏర్పరచుకోవాలి అన్నాడండి. నెమ్మదిగా చేయాలి, తీవ్రంగా చేయాలి. తీవ్రంగా అంటే ఏమిటి అంటే చాలా ఫాస్ట్గా అని కాదు, తీవ్రంగా అంటే ఫాస్ట్గా అని కాదు. తీవ్రంగా అంటే విత్ ఆల్ యువర్ ఎనర్జీ, చాలా పట్టుదలతో భక్తి యోగేన విరక్త్యాచ, ఆ రెండు చేసినట్లయితే నా ఏత్ వశం, అప్పుడు ఈ ఇంద్రియాల దాంట్లోకి నీవు పడవమ్మా అని చెప్పి భక్తి యోగము తర్వాత విరక్తి అనేటువంటి రెండు పదాలు చెప్పాడు. ఏమండి ఇవి బాగానే చెప్పాడు ఈయన. మరి వీటిల్ని శనైహి నెమ్మదిగా వీటిని పెంచుకుంటూ ఉండాలి. ఆ పెంచుకున్నప్పుడు చాలా తీవ్రంగా ఉండాలి దానికి సంబంధించినటువంటి భక్తి కానీ వైరాగ్యం కానీ. అంటే ఏమిటండి అంటే ఇప్పుడు మనసు ప్రతిదీ పట్టుకుంటోందిగా, ప్రతిదాన్ని మనకి ఇష్టపడుతోంది, ప్రతిదాన్ని ద్వేషిస్తోంది, ప్రతిదాన్ని కూడా చాలా మనస్ఫూర్తిగా ఇంకా ఇది లేకపోతే నేను బతకలేను అనేటువంటి తీవ్రంగా ఓ మనిషినో లేకపోతే ఒక వస్తువునో లేకపోతే ఒక బంధాన్నో తీవ్రంగా ఏర్పరచుకుంటోందిగా. మరి ఆ తీవ్రత మనసుకు ఉంది కదా, ఆ గుణం మనసుకు ఉంది కదా. ఇప్పుడు ఆ తీవ్రతని భక్తి మీద పెట్టు, భక్తిలో ఆ తీవ్రత చూపించు. అదేవిధంగా వైరాగ్యాన్ని కూడా తీవ్రంగా చూపించు. కానీ ఈ భక్తి వైరాగ్యం అనేటువంటిది ఎలాగంటే శనైహి నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి మనకి ఒక రకమైనటువంటి కాషన్ కూడా ఆయన ఇస్తున్నాడయ్యా విదురా అని చెప్పి మైత్రేయ మహర్షి చెప్పిన తర్వాత ఇప్పుడు రెండు పదాలు గుర్తుపెట్టారు, భక్తి యోగం విరక్తి. సరే, ఇవి మామూలుగా ప్రతి వాళ్ళకి తెలిసినటువంటి అర్థాలు వేరు, కానీ ఆ అర్థాలకి దానిని అనుభవంలోకి తెచ్చుకోవడం అనేటువంటిది చెయ్యాలి. విరక్తిని అనుభవంలోకి తెచ్చుకోవాలి.
రక్తి అంటే ఆ ఇంట్రెస్ట్ ఉండడం, దాని మీద శ్రద్ధ ఉండడం, దాని మీద ఇంట్రెస్ట్ ఉండడం, దాన్ని కావాలని దాని మీద ఒక రకమైనటువంటి ఆసక్తిని పెంచుకోవడం రక్తి. ఇప్పుడు విరక్తి, దాని మీద ఆసక్తిని నెమ్మదిగా శనై విరక్త్యా శనై నెమ్మదిగా దాని మీద రక్తిని మనం తగ్గించుకోవడం ప్రారంభించాలి. అంటే ఏమిటి, మనకి దేని మీద అయితే రక్తి ఉన్నదో, దేని మీద అయితే మనకు ఆసక్తి ఉన్నదో, దేనిని అయితే మనం కావాలని కోరుకుంటూ ఉంటామో, ఆ కోరుకునేటువంటి ఒక వస్తువు కానీ, ఒక మనిషి కానీ, మరొకటి కానీ ఉన్నప్పుడు దాని మీద శనై నెమ్మదిగా విరక్తి, అంటే ఆ రక్తిని వినాశనం చేయాలి. నెమ్మదిగా వెనక్కి లాక్కుంటూ ఉండేటువంటిది శనై నెమ్మదిగా చేయాలి. కానీ చేసినప్పుడు మనం తీవ్రమైనటువంటి భావంతో చేయాలి. అంటే ఉదాహరణకి మనకేదో మామిడి పండు తినాలి అనేటువంటి రక్తి ఉందనుకోండి, అది చాలా ఎక్కువగా ఉందనుకోండి, అమ్మ మామిడి పండు ఇంకా అది ఇది అని చెప్పేసేసి దాని మీద విపరీతమైనటువంటి కోరిక కలిగేసేసి ఇంకా ఆ మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి, ఏం చేయాలి, రసం చేయాలా, ఇంకోటి చేయాలా, మిల్క్ షేకులు చేయాలా, ఇలాగ రకరకాలైనటువంటి భావాలన్నీ ఆ మనిషిని కుదిపేస్తూ ఉంటూ ఉంటాయి. ఇది సింపుల్ ఎగ్జాంపుల్ మాత్రమే. అలాగే ఒక మనిషిని చూడాలి, నా మనిషిని ప్రేమించేసుకోవాలి, నా మనిషితో తిరిగేయాలి, నా మనిషి చెప్పిన పనులన్నీ చేసేసేయాలని, ఇంకా మనిషి లేకపోతే బతకలేనని, ఇలాగ మనుషులతో బంధాలు ఉంటాయి, అలాగే వస్తువులతో బంధాలు ఉంటాయి, అదేవిధంగా మన శరీరంతో కూడా బంధాలు ఉంటూ ఉంటాయి. వీటి నుంచి విరక్తి చేయాలి. ఓకే, విరక్తి విశిష్టముగా, లేకపోతే వినాశనం చేస్తూ ఉండాలి ఆ రక్తిని. అంటే ఏమిటి, ఈ మామిడి పండు మీద ఉంది, సో ఓకే ఇవాళ తినొద్దు, రేపు తిందాం అని చెప్పి మన మనసుని ఈవేళే ఇప్పుడే తినేయాలి అనేటువంటి ఆ భావాన్ని రేపటికి పోస్ట్ పోన్ చేసి, నెమ్మదిగా దానికి రేపటికి పోస్ట్ పోన్ చేసి, లేకపోతే ఎల్లుండికి పోస్ట్ పోన్ చేసి, ఈ గంటలో తినేయాలి అనే మనం అనుకున్నప్పుడు, లేదు మధ్యాహ్నం తిందాము అనుకో, లేకపోతే సాయంత్రం తిందాము అనుకునేటువంటి ప్రాక్టీస్ని శనై, ఎందుకంటే తీవ్రంగా ఉంటుందిగా అది తినేయాలి అనేటువంటిది. కాబట్టి అది తీవ్రంగా ఉండేటువంటి దాన్ని అదే తీవ్రతతో దాని మీద విరక్తిని పెంచుకుంటూ ఉండాలి. అదేవిధంగా భక్తి యోగం, పరమాత్మ మీదకి మన మనసుని ఆ సాకార రూపం కానీ, ఆ మంత్ర రూపంలో కానీ, మరొక దానిలోకి మన మనసుని మళ్ళించడం అనేటువంటిది భక్తి యోగం అవుతుంది. అలాగ మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అప్పుడు అసతాం ప్రసక్తం నుంచి అవి మనని వశం చేసుకోవు అన్నాడు. అంటే ఇది ఒకటే సరిపోతుందంటే లేదమ్మా, ఇంకా కొన్ని ఉన్నాయి పద్ధతులు అని చెప్తూ, యమాదిభిర్యోగపథైరభ్యసన్ శ్రద్ధయాన్వితః మయి భావేన సత్యేన మత్కథాశ్రవణేన చ. అమ్మా, భక్తి యోగం పెంచుకోమన్నాం కదా, అంటే భక్తి అంటే ఏమిటి అన్నాం అనుకోండి. ఇప్పుడు వినాయకుడు ఉన్నాడు అనుకుందాం, వినాయకుడు గుడికి వెళ్ళడం, లేదా అమ్మవారి గుడికి వెళ్ళడం, లేకపోతే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళడం, లేకపోతే ఏదో ఆంజనేయ స్వామి దగ్గరికి, ఏదో రాముల వారి గుడికి వెళ్ళడం. ఇప్పుడు నువ్వు రాముల వారి గుడికి వెళ్ళినప్పుడు రాముడి మీద నీకు భక్తి ఉంది అని చెప్పి అక్కడికి వెళ్తావు, ఏదో కొబ్బరికాయ కొడతావు, అష్టోత్తరం చేయించుకుంటావు, బాగానే ఉంది. ఇప్పుడు నువ్వు చేయవలసినటువంటి పని మత్ కథాశ్రవణేనచ, నా కథలు వినాలి. అంటే రాముడి మీద నీకు ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు రామాయణంలో ఉండేటువంటి రాముడు సంబంధించినటువంటి కథలను నువ్వు వింటూ ఉండాలి, ఆ కథలను భావన చేస్తూ ఉండాలి, ఆ కథల్లో ఉండేటువంటి రహస్యాల్ని నువ్వు వింటూ ఉంటే మత్ కథాశ్రవణేనా, నా కథలను నువ్వు వింటూ ఉండాలమ్మా. మొట్టమొదట నువ్వు ఏ సాకార రూపమైనటువంటి భగవంతుడితో లింకు పెట్టుకోవాలి అని అనుకుంటున్నావో ఆ సాకార రూపుడైనటువంటి భగవంతుడి యొక్క మత్ కథాశ్రవణేన అలా విన్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే నీకు నెమ్మదిగా వినడం వల్ల ఆ రాముడి వారి మీదో, ఆ కృష్ణుడి మీదో నీకు భక్తి కుదురుతుంది. తరువాత భక్తి కుదురుతూ ఉండేటప్పుడు ఇంకోటి కూడా జరుగుతుందమ్మా. అది ఏమిటి అంటే విరక్తి డెవలప్ అవుతుంటుంది. మిగతా పనికిరానటువంటి కథల గురించి, పనికిరానటువంటి మనుషుల యొక్క దుష్టకర్మల మీద నీకు విరక్తి కలుగుతూ ఉంటుంది. వాడి జోలికి వెళ్ళవు. ఉదాహరణ, నీకు ఏదో ఒక రాజకీయ నాయకుడి మీద నీ వినాలి అనేటువంటి కోరిక బాగా ఉంటుంది.
ఇప్పుడు నువ్వు ఈ కథల్ని వినడం ప్రారంభిస్తూ ఉంటే దీనినే వింటూ ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఆ రాజకీయ నాయకుడి గురించో లేకపోతే ఆ సినిమా యాక్టర్ గురించో లేకపోతే పనికిరాని మన ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి మనిషి గురించి వినాలి అనేటువంటి భావం సన్నగిల్లుతూ ఉంటుంది, ఇది పెరుగుతూ ఉంటుంది. అందువల్ల ఆయన ఏమన్నాడంటే మత్ కథాశ్రవణేనచ, నా కథలను వినాలి అని మొట్టమొదటి కండిషన్. భక్తి యోగంలోనూ విరక్తి రావాలంటే మొట్టమొదటి నువ్వు చేస్తూ ఉండేటువంటి సాకార రూపమైనటువంటి ఆ పరమాత్మకి సంబంధించినటువంటి కథలని, స్టోరీస్. అది జస్ట్ ఊరికనే మాకు రామాయణం అంతా తెలుసండి, కృష్ణుడి గురించి అంతా తెలుసండి కాదు, వినాల్సినటువంటి విధంగా వినాలి. అది శ్రద్ధయాన్విత, దాన్ని శ్రద్ధగా వినాలి. మత్ కథాశ్రవణేన శ్రద్ధయాన్విత, శ్రద్ధతో వినాలి. అంటే ఈ కథ చెప్తూ ఎవరో కథ చెప్తున్నారు అనుకోండి, భాగవతం చెప్తున్నాను అనుకో, శ్రద్ధగా ఒక చోట కూర్చుండిపోయి మిగతావన్నీ పక్కన పెట్టేసి చెప్పండి అని చెప్పి ఆ కథలను శ్రద్ధయాన్విత మొట్టమొదటి వినాలమ్మా. తరువాత ఇంకా ఏమిటంటే అలా వింటూ ఉన్నప్పుడు మయి భావేన సత్యేన, మయి ఇప్పుడు ఆ కథ వింటుంది, నా కథ వింటున్నావు కాబట్టి నా యొక్క భావేన, నా యందు సత్యేన, ఏ విధమైనటువంటి ఫలము యొక్క కోరిక లేకుండా, సత్యేన అంటే ఏ విధమైనటువంటి కోరిక లేకుండా. ఏమండి భాగవతం ఇలా 5 నిమిషాలు వింటే మాకు ఏదైనా పుణ్యం వస్తుందా అండి, ఏదైనా డబ్బులు వస్తాయా అండి, లేకపోతే ఏదైనా ఇది వస్తుందా అండి, కాదు, అలా కాదు. సత్యేన అంటే ఏ ఫలము దాని మీద కోరిక లేకుండా, యస్ భాగవతం వినాలి లేకపోతే రామాయణం వినాలి అనేటువంటిది నాకు శ్రద్ధ కలిగింది అని నువ్వు కూర్చుని ఆ కథలను వింటూ ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా కథ కోసమే వినడం అనేటువంటిది చెయ్యాలి. తరువాత దాన్ని ఇంకా ఎలా చేయాలంటే భావేన, మయి సత్యేన భావేన మత్కథా శ్రవణం. సత్యేన భావేన అంటే ఏ కోరికలు లేకుండా ఉండాలి. తర్వాత భావేన, భావము అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం కదా, ఈ భావము అనేటువంటి దానికి అర్థం ఏంటంటే ప్రేమతో అనే ఒక అర్థం. తర్వాత ఈ భావం అనేటువంటి దాంట్లో దాని భావం ఏమిటండి అని ఎవరైనా అడిగారు అనుకోండి, ఏదైనా ఒకటి చెప్తున్నప్పుడు దీని భావం ఏమిటండి అంటారు. భావేనంటే భావయతీతి భావ, సర్వ అర్థములను ఇమిడ్చుకున్నటువంటిది భావం. ఒక 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 ఇది మా భావం అండి అంటాడు ఒక కవి, ఏదో రాసి ఇది నా భావం అండి అంటాడు. భావం అండి అంటే అతని అభిప్రాయము అని ఒక అర్థం. ఆయన చెప్పదలుచుకున్నటువంటి మాటలో ఉండేటువంటి అర్థం ఉంటుంది. ఆ అర్థం రకరకాలైనటువంటి అర్థాలను ఇచ్చేటువంటిది, సర్వ అర్థములను వికసింపజేసేటువంటిది భావం. ఇప్పుడు రాముడి యొక్క కథ వింటున్నావు, శ్రద్ధగా వింటున్నావు, అది నా మీద ప్రేమతో వింటున్నావు. అలా వినేటప్పుడు ఎన్ని రకాలైనటువంటి అర్థాలు దాంట్లో వస్తాయి అనేటువంటి విధంగా వినాలమ్మా. తర్వాత క్రోధ హర్షాధికృత్ మనోవికారో భావ ఇది ఉచ్యతే. ఈ భావం అనేటువంటి దానికి ఇంకో డెఫినేషన్ ఏమిటంటే క్రోధ హర్షాధికృత మనోవికార. ఈ భావం అనేటువంటి దానికి ఇంకో అర్థం ఏంటంటే క్రోధము, హర్షము, బాధ, చింత ఇవన్నీ కూడా ఇటువంటి మనోవికారాలని కూడా భావము అంటారు. ఇప్పుడు ఆ హర్షంతోనూ క్రోధంతోనూ విని ఆ శ్రీమన్నారాయణ కథలు విని ఆత్మ ఐక్యం పొందినటువంటి కథలు కూడా మనకు తెలుసు కదా. అంటే వాళ్ళ హర్షం, కొంతమంది హర్షంతో, గోపికలు హర్షంతో పోయారు, క్రోధంతో ఈ కంసుడు ఇటువంటి వాళ్ళు పోయారు. కాబట్టి అటువంటి స్థితి మనసుని వికారం చేసిన అది భక్తితో సహా అది చేసినట్లయితే అప్పుడు దాన్ని భావం అంటారమ్మా. తరువాత భావం అనేటువంటి దానికి అర్థం ఏంటంటే అనుపశ్చాదర్థం భావయతి ప్రకాశయతీతి అనుభావ. భావము అనేటువంటిది ఏమిటంటే మనకి అర్థాన్ని ఎరిగించున్నటువంటిది భావం. అర్థం చెప్తుందన్నమాట. భావం అనేటువంటిది ఏమిటంటే అర్థం చెప్తుంది. తరువాత అర్థం అంటే ఏమిటి, ప్రయోజనము కూడా. అర్థము అంటే నా మీనింగ్ అనే కాదు, యుటిలిటీ, ప్రయోజనం కూడా చెప్పేటువంటిది భావము. అందువల్ల భగవంతుడి యొక్క ఆరాధన చేస్తున్నప్పుడు ఆ మహర్షులు రాసినటువంటి స్తోత్రాల్లో కానీ శ్లోకాల్లో కానీ ఉండేటువంటి భావము అంటే ఏమిటన్నమాట, దానిలో ఉండేటువంటి ప్రయోజనము, దాంట్లో ఉండేటువంటి
అర్థాన్ని తెలుసుకుంటూ మత్కథా శ్రవణేన చ, నా కథలను నువ్వు వింటూ ఉండాలమ్మా అని ఆ కండిషన్ చెప్పాడు. ఇదే సరిపోతుందా నాయన అంటే కాదమ్మా. యమాదిభిర్యోగపథైరభ్యసన్, యమనియమాదులు మొదలైనటువంటి అష్టాంగ యోగానికి సంబంధించినటువంటి యోగ పథై అంటే పదాలు ఉన్నాయి, మార్గాలు ఉన్నాయి కదా. యమనియమాదులు చెప్పారు కదా అంటే ఏంటి? ఇంద్రియ దమనం, ఇంద్రియ నిగ్రహం, తర్వాత శాంతంగా ఉండడం, ఈ అష్టాంగ యోగాలకి సంబంధించినటువంటి యమనియమాదులను అభ్యసన్, వాటిని అభ్యసిస్తూ ఉండాలమ్మా. ఇటు అంటే యమనియమాది అష్టాంగ యోగాల్ని అభ్యసించాలి. తరువాత ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా నాయందే ప్రేమతో ఉంటూ శ్రద్ధగా మత్ కథాశ్రవణేన చ, నా కథలను వింటూ ఉండాలి. ఇలాగ వింటూ దీన్ని చెయ్యడం వల్ల నీకేమవుతుంది అంటే భక్తి కుదురుతుందమ్మా. రెండోది విరక్తి కూడా వస్తుంది. ఎందుకంటే నియమాది యోగాలు చేస్తున్నావు కాబట్టి మొట్టమొదటి భక్తి ఉండాలి, వైరాగ్యం ఉండాలి, రెండే ఉండాలి. ఈ రెండు కావాలంటే భక్తి కోసమేమో నా కథలు వినాలి, ఏ విధమైనటువంటి కామనలు లేకుండా వింటూ ఉండాలి. ఈ యమనియమాదుల వల్ల ఏమవుతుంటే నెమ్మదిగా వైరాగ్యం చేస్తుంది. ఈ రెండిటి యొక్క కాంబినేషన్తోనూ చెయ్యాలమ్మా. ఇలాగ చేసినట్లయితే ప్రసక్తం, ఈ తగులుకోవడం ఉందే, అంటుకుపోవడం అనేటువంటిది శనై చిత్తం నెమ్మదిగా తగ్గుతూ ఉంటుంది. వీటిల్ని మనం నెమ్మదిగా ప్రాక్టీస్ చేయాలమ్మా అన్నాడు. అంతేనా నాయన? ఇంకా ఏమైనా ఉన్నాయా? ఎందుకు ఉన్నాయమ్మా? ఎందుకంటే మనిషి అనేటువంటి వాడు మల్టీ యాక్టివిటీ దాంట్లో ఉంటూ ఉంటాడు కదా. వాడు చేసేటువంటి యాక్టివిటీస్ ఉన్నాయే, వాడు చేసేటువంటి ఏ యాక్టివిటీస్ అయితే ఉన్నాయో ఆ యాక్టివిటీస్లో కొన్ని సింపుల్ మార్పులు చేసుకుంటూ ఉండాలి. అంటే ఇందాక చెప్పినట్టు పనికిరానటువంటి పొలిటీషియన్స్ యొక్క కథల్ని సెల్ ఫోన్లలో చూస్తూ వింటూ ఉండేటువంటి పద్ధతి ఒకటి ఉంది కదా. మొట్టమొదటి దాన్ని తీసేసాయి. తర్వాత నా కథలు వినడం ప్రారంభించు. ఈ పని నువ్వు చేస్తున్నాక పనికిరానటువంటి మాటలు, పనికిరానటువంటి మనుషుల గురించి, పనికిరానటువంటివి అన్నీ వింటున్నావుగా, వాటి నుంచి వినడం మానేసాయి. అవి నీకు వినకుండా ఉండాలంటే యమనియమాది చేస్తూ ఉంటే అది నిలుస్తుంది. తర్వాత నా కథల్లో ఉండేటువంటి భావము, అర్థము, ప్రేమ అది నువ్వు పట్టుకున్నట్టయితే వీటి యొక్క బలం నెమ్మదిగా జరుగుతుంది. ఈ వినడం అనేటువంటి చేస్తున్నావు కదా. తర్వాత ఇంకా ఏం చేస్తావు? పొద్దున్న లేవగానే నీ నిత్యకర్మలు ఏవో చేస్తూ ఉంటావు కదా. ఆ కర్మలు చేస్తున్నప్పుడు సర్వభూత సమత్వేన నిర్వైరేణ ప్రసంగత బ్రహ్మచర్యేణ మౌనేన స్వధర్మేణ బలీయస. ఇప్పుడు అమ్మ ఇంకోటి కూడా ఉంది. అన్ని భూతాలలోనూ అంటే సమస్తమైనటువంటి జీవులలోనూ పరమాత్మ నేను ఉన్నాను అని చెప్పాడు కాబట్టి అప్పుడు సర్వభూత సమత్వేన, అన్ని జీవుల యందు కూడా సమత్వాన్ని చూడంటే కుక్క ఏనుగు రెండు ఒకలాగే ఉండాలి కదా అని కాదు, శరీర ఆకృతులను కాదు. ఆ కుక్క కదలడం, ఏనుగు కదలడం, సింహం కదలడం, చెట్టు పుయ్యడం, మనుషులు పరిగెడుతుండడం, చీమలు ఇవన్నీ ఉన్నాయి. వీటిలన్నిటిలోనూ ఏ చైతన్య శక్తి ఉందో ఆ చైతన్య శక్తిని సమభూత సమత్వము అంటారు. వాటిల్లో ఉండేటువంటి చైతన్య శక్తి, ఆ ప్రాణశక్తి, ఆ ఇంటెలిజెన్సు, ఆ సత్యం, ఆ జ్ఞానాన్ని నీవు చూడడం ప్రాక్టీస్ చేయాలి. ఎదురుగా ఉండేటివి వేరువేరుగా కనిపిస్తూనే ఉంటాయి. కనిపించినంత మాత్రం ఇది వేరు, అది వేరు, అది వేరు, ఇది వేరు అనుకుంటూ ఉంటాం. అనుకోవడం తప్పులేదు, ఎందుకంటే ఇంద్రియాలు, మన మనస్థితి అలా ఉంటుంది. కానీ వీటిలన్నిటిలోనూ కూడా ఒక సమత్వం అంటే ఏమిటి? ది సేమ్ థింగ్ ఈజ్ గోయింగ్ త్రూ ఆల్ దీస్ థింగ్స్ అనేటువంటిది ఉండాలి. ఉదాహరణకి మామూలుగా దాన్ని ఎలాగంటే, ఇప్పుడు కరెంట్ వస్తుంది అనుకోండి, మనం ట్యూబ్లైట్ వెలుగుతూ ఉంటే ఆ వెలుగును చూస్తూ ఉంటాం, ఫ్యాన్ తిరుగుతుంటే ఆ గాలిని ఫీల్ అవుతూ ఉంటాం, అదే ఏదో ఫ్రిడ్జ్లో పెడితే చల్లదనాన్ని చూస్తూ ఉంటాం. అవన్నీ కరెక్టే, కానీ వాటిలన్నిటి వెనకాల కరెంటు ఉంది, ఆ కరెంటు వీటిల్లోకి వస్తోంది అని చెప్పి ఆ కరెంటు యొక్క భావన కూడా చెయ్యాలి. అలాగా కరెంటు ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయి, ఆ భగవంతుడి యొక్క చైతన్య శక్తి ఉంటేనే ఇన్ని జీవరాశులు ఇవన్నీ ఇలా ఉన్నాయి అనేటువంటి ఆ సమత్వం, అది సమత్వం అంటే.
దానిని చూడాలి. అదేవిధంగా మామూలుగా మనని మనం ఎలాగ ప్రేమించుకుంటూ ఉంటామో, మనని మనం ఎలా పోషించుకుంటూ ఉంటామో, అలాగే సర్వజీవరాశులు యందు కూడా దయ కలిగి ఉండాలి అనేటువంటి ప్రాక్టీస్ కూడా చెయ్యాలమ్మా. సర్వభూత సమత్వేన అలా ఉండాలి. తర్వాత రెండవది నిర్వైరేణ, ఏ విధమైనటువంటి వైరభావం లేకుండా ఉండాలి. తరువాత అప్రసంగత, తర్వాత ఆసక్తి లేకుండా ఉండాలి. అంటే పనికి రానటువంటి విషయాల మీద, మనుషుల మీద, వీటన్నిటి మీద పనికి రానటువంటి ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మానవులకి. దాన్ని అప్రసంగత. ప్రసంగత అంటే దాని మీద సంగత్వం పెట్టుకోవడం, బాగుగా సంగత్వం పెట్టుకునేటువంటి యాటిట్యూడ్ని దాని నుంచి బయటపడాలి. అందుకని ఎవరో వెళ్తున్నాను, వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు ఏం చేసేస్తున్నారో అక్కడ, నన్నేమో పక్కకి పెట్టేశారు, నేను లేకపోతే ఎలాగా, వాళ్ళు దగ్గరైపోతున్నారేమో అని పనికి రానటువంటి ఆసక్తులు ఉన్నాయే, ఈ ఆసక్తుల నుంచి బయటపడాలమ్మా. ఇవన్నీ మానవులు చేస్తూనే ఉన్న పనులేగా. అందువల్ల ఎక్కడ డీల్ చేస్తున్నాడంటే కపిల మహర్షి, మనం చేసేటువంటి పనులలో ఏమి చెయ్యకూడదో నెమ్మదిగా వాటి నుంచి ఎలా బయటపడితే భగవంతుడి దగ్గరికి వెళ్తాము అనేటువంటి పనులు చెప్తున్నాడు ఆయన. తర్వాత బ్రహ్మచర్యం పాటించాలి. అంటే పరమాత్మ ఒకడే సత్యము అనేటువంటి ఆ స్థితిలో నీవు నిరంతరము పరబ్రహ్మయందని మనసు ఉండాలి. తర్వాత బ్రహ్మచారులు ఉంటూ వాళ్ళు బ్రహ్మచర్యాన్ని మౌనేన, చాలా మౌనంగా కూడా ఉండాలమ్మా. బలీయస స్వధర్మేణ, నీ స్వధర్మం ఏదైతే ఉందో దాని యందు బలిష్టంగా ఉండాలి, దాని మీద నువ్వు గట్టిగా ఉండాలి నువ్వు అనేటువంటి విషయం చెప్పాడు. రేపటి కార్యక్రమంలో వీటిని కొంచెం ప్రస్తావించుకుని ముందుకెళ్దాం.